శివపురాణం ప్రకారం గోకర్ణ అనేది శివుడి మహిమతో నిండిన అత్యంత పవిత్ర క్షేత్రం. ఇది కర్ణాటక రాష్ట్రంలో అరేబియా సముద్ర తీరానికి సమీపంలో ఉన్న ఒక దివ్య స్థలం. గో అంటే ఆవు, కర్ణ అంటే చెవి. ఆవు చెవి ఆకారంలో ఈ క్షేత్రం ఉండడం వల్ల దీనికి గోకర్ణం అనే పేరు వచ్చింది. శివపురాణం, స్కందపురాణం మరియు కోటిరుద్ర సంహితలలో గోకర్ణ మహిమ విశేషంగా వర్ణించబడింది. ఇది కాశీకి సమానమైన క్షేత్రంగా శాస్త్రాలు పేర్కొంటాయి. పూర్వకాలంలో రాక్షసరాజైన రావణాసురుడి తల్లి కైకసి ఆమె ప్రతినిత్యం మట్టితో చేసిన శివలింగానికి శ్రద్ధాభక్తులతో పూజిస్తూ ఉండేది. అది చూసి రావణాసురుడు, తల్లి, నీవు లంకాధిపతి రావణాసురుని తల్లివి, నీవు ఇలా మట్టితో చేసిన శివలింగానికి పూజ చేస్తే నాకు తలవంపులు కదా, నేను శివుడిని పూజించి ప్రత్యక్షంగా శివుడిని లంకకు తీసుకుని వస్తాను అని చెప్పి రావణుడు శివునికి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. రావణుడి తపస్సుకు శివుడు కూడా మెచ్చాడు. కానీ రాక్షసుల అహంకారం వల్ల లోకానికి ప్రమాదం కలుగుతుందని దేవతలు భయపడ్డారు. అందుకే శివుడు ఒక నియమంతో ఆత్మలింగాన్ని రావణుడికి ఇచ్చాడు. ఈ లింగాన్ని ఎక్కడ భూమిపై ఉంచితే అక్కడే శాశ్వతంగా స్థిరపడిపోతుంది అని. మళ్ళీ ఎత్తలేవు అని శివుడు రావణాసుడితో చెప్పాడు. రావణుడు ఆ నియమాన్ని అంగీకరించి ఆత్మలింగాన్ని తీసుకొని లంక వైపు ప్రయాణం ప్రారంభించాడు. దేవతలు ఈ విషయం తెలిసి తీవ్రంగా ఆందోళన చెందారు. రావణుడు లంకలో ఆత్మలింగాన్ని ప్రతిష్ఠిస్తే అతన్ని ఎవరూ జయించలేరు. వెంటనే దేవతలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. విష్ణువు గణపతిని పిలిచి ఈ విధంగా చెప్పారు: గణపతి, ఈ ముక్కోటి దేవతలు 14 లోకాలు ఏ పూజ చేసినా నిన్ను స్మరించుకుంటారు గదా, కాని ఈ రావణుడు ఆత్మలింగం సాధించుటకు నిన్ను స్మరించలేదేమి? నీవు కల్పించుకొని మానవుల హితం కొరకు సహాయపడమని కోరారు. గణపతి ఒక బ్రాహ్మణ బాలుడి రూపంలో రావణుడి దగ్గరకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. రావణుడు గోకర్ణ ప్రాంతానికి చేరుకున్న సమయంలో విష్ణువు తన యొక్క సుదర్శన చక్రాన్ని సూర్యుడికి అడ్డుగా నిలిపి సాయం సమయం అయ్యేలా భ్రాంతి కలిగించాడు. సంధ్యా సమయం దగ్గర పడిందని రావణుడు తలిచాడు. సంధ్యావందనం చేయకుండా శివలింగాన్ని పట్టుకుని ఉండటం శాస్త్రవిరుద్ధం. అప్పుడు బ్రాహ్మణ బాలుడి వేషంలో ఉన్న గణపతిని పిలిచి రావణాసురుడు తన చేతిలో ఉన్న ఆత్మలింగాన్ని ఆయనకు ఇచ్చాడు. రావణుడు గణపతి మాటలు నమ్మి ఒక షరతు పెట్టాడు: నేను 3 సార్లు పిలిచే వరకు ఈ లింగాన్ని కింద పెట్టకూడదు అని. గణపతి ఆత్మలింగాన్ని పట్టుకున్నాడు. కానీ కావాలనే చాలా త్వరగా రావణ 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 అని పిలిచాడు. రావణుడు దూరంగా ఉండడంతో వెంటనే రాలేకపోయాడు. అప్పుడు గణపతి ఆత్మలింగాన్ని భూమిపై ఉంచేశాడు. అది వెంటనే భూమిలో స్థిరపడిపోయింది. ఎంత ప్రయత్నించినా రావణుడు ఆ లింగాన్ని ఎత్తలేకపోయాడు. కోపంతో గణపతి మీదకు వెళ్ళగా గణపతి తన నిజస్వరూపాన్ని చూపించాడు. ఆ లింగమే మహాబలేశ్వర లింగంగా ప్రసిద్ధి చెందింది. శివుడు ఈ ప్రాంతంలో శాశ్వతంగా స్థిరపడినందున గోకర్ణం అత్యంత పవిత్ర క్షేత్రంగా మారింది. ఇక్కడ శివుడు ఆత్మలింగ రూపంలో స్వయంభూగా వెలిశాడు. శివపురాణం ప్రకారం గోకర్ణంలో ఒక్కసారి శివలింగ దర్శనం చేస్తే కాశీలో అనేక జన్మల పుణ్యం లభిస్తుందని చెప్పబడింది. అందుకే దీనిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. గోకర్ణ మహాబలేశ్వర ఆలయంలో శివలింగం కొంత భాగం మాత్రమే దర్శనమిస్తుంది. మిగతా భాగం భూమిలో ఉందని భక్తుల విశ్వాసం. ఇక్కడ చేసే అభిషేకాలు, రుద్రాభిషేకాలు, మహాశివరాత్రి పూజలు అత్యంత శక్తివంతమైనవిగా భావిస్తారు. ముఖ్యంగా మహాశివరాత్రి రోజున లక్షలాది భక్తులు ఇక్కడికి వస్తారు. శివపురాణం ప్రకారం గోకర్ణంలో మరణించిన వారికి మోక్షం తప్పకుండా లభిస్తుంది. పితృదేవతలకు ఇక్కడ చేసే తర్పణాలు అతి శ్రేష్టమైనవిగా చెప్పబడతాయి. సముద్ర స్నానం చేసి మహాబలేశ్వరుని దర్శించుకుంటే పాపాలు నశించి శివ అనుగ్రహం లభిస్తుంది. ఈ విధంగా గోకర్ణ మహాబలేశ్వర ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు, ఇది శివుడి త్యాగం, దేవతల రక్షణ, భక్తుల మోక్ష మార్గానికి ప్రతీకగా నిలిచిన మహాక్షేత్రం. భక్తి శ్రద్ధలతో గోకర్ణాన్ని దర్శించిన ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, శక్తి, శివానుగ్రహం ప్రసాదమవుతాయి. ఓం నమః శివాయ.